నిద్రించు జహాపన థ్యాంక్ యూ సో మంచి మచ్. హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు తొందరగా లైమ్ లోట్లోకి రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ మీద ఒక 10 thumbnails ఉన్నాయి, నువ్వైనా సక్సెస్ అవుతావా అని చెప్పి. మైక్ చూసి చెప్పాను నేను సక్సెస్ అవుతా అని చెప్పి. గ్యారంటీగా సక్సెస్ అయితే ఎక్కడ తగ్గేదే లేదు. ఎందుకంటే మీ ఈ మూవీ కాకుండా ఆన్ ద వే అని చెప్పి ఇంకో మూవీ ఉంది. అవునవును. నేను దానికి ప్రీ ప్రొడక్షన్ టైంలో మీతోనే ఉన్నాను 2 days. అవునా? సో మీరు ఏంటంటే రాత్రి ప్రొద్దున ఎప్పుడు పడితే అప్పుడు కష్టపడుతున్నారు, హీరోలాగా ఫీల్ అవ్వట్లేదు. సో దానికైనా మీరు తొందరగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. సో హీరోయిన్స్ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎంత స్పెషల్ డేనో నాకైతే తెలియదు, నాకు మాత్రం చాలా స్పెషల్ డే. అంటే ఒక ఏంజల్ని ఒక రోజ్ని డైరెక్ట్గా చూసాను అనమాట. అబ్బా, అంటే ఆమె ఏంజల్ డ్రెస్లో, ఈమె రోజ్. నిజంగా రోజ్ అంటే బయట చాలా బొకే షాప్స్ ఉన్నాయి, వాటిల్లో రోజెస్ అంత అట్రాక్టివ్గా లేవు. ఎందుకో అనుకున్నా. నంబర్ కాంటాక్ట్ చేయ బ్రో వీళ్ళని. ఫుల్గా వినండి బ్రో. అదే ఎందుకు అనుకున్నా, కానీ ఇక్కడ మేడం చూస్తే అర్థమైంది, ఆమెను చూసి కుళ్ళుకున్నాయి. బయట రోజా? ఓహో, బయట షాప్స్ లో. రోజా సార్ జెలసీ అబౌట్ యు ఇట్ సీమ్స్. పూరా మేడంకి మైక్ ఇస్తారు, మేడంకి చెప్తా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అవుట్ సైడ్ మెనీ రోజెస్ షాప్స్, బట్ నాట్ దట్ మచ్ ఆఫ్ బ్రైట్నెస్, దట్ మచ్ ఆఫ్ లుక్ గ్లో. వై ఐఎమ్ థింకింగ్ వై, but I am come inside. You are the reason for that. That's the best line I've ever heard. That too on Valentine's Day. Thank you so much. ఇది చెప్పడానికి ఎంత కష్టపడ్డాను నాకు అర్థమైంది. But thank you so much. అయితే దేవతలు ఎలా ఉంటారో నాకు తెలియదు. అంటే నేను చూసిన దేవతలు సీత, లక్ష్మీదేవి, దుర్గా తల్లి వీళ్ళు. కానీ ఈ సినిమాలో మిమ్మల్ని చూస్తున్నా, అంటే ఈ సినిమాలో కదా ఇక్కడ మిమ్మల్ని చూస్తున్నా, అంటే ఒక ఏంజల్గా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకేం మాట రాలేదు. ఓకే, ఐ లవ్ యూ బ్రో. ఐ లవ్ యూ టు. ఐ లవ్ యూ టు. అంటే ఈ సినిమాలో చాలా అంటే పడవలు, సముద్రాలు ఇవి చాలా చూసాం. జలపాతంలో ఏమన్నా షూట్ చేశారా? జలపాతం ఏం లేదు బ్రో, జలపాతం వాళ్ళు ఆల్రెడీ తీశారు కదా. అంటే జలపాతం లాంటి సాంగ్లు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే అలాంటి సాంగ్స్ కాదు కానీ కొంచెం ఉన్నాయి, సాంగ్స్ అయితే ఉన్నాయి. జలపాతాలు అయితే ఏం లేవు. ఫుల్ మీల్స్ అన్నమాట. ఫుల్ మీల్స్ డెఫినెట్లీ. 2 hours సినిమా, మీకు సినిమా స్టార్ట్ అయింది ఎండ్ అయింది కూడా అర్థం కాదు, అట్లా పరిగెడుతుంది సినిమా. అదిరా అబ్బాయిలు రాసి పెట్టుకోవాలి. 2-3 జలపాతాలు అన్నా ఉంటాయి బ్రో. ఉంటాయి జలపాతాలు ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. నా క్వశ్చన్ మీకు అర్థమవుతుంది? అర్థమైంది. దానికి ఎలా సమాధానం చెప్పాలి అర్థం కాకనే వెయిట్ చేస్తారు. ఓకే బ్రో, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఒక పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి విన్నాను మీకు. సో ఆ సినిమా దాని గురించి చాలా తక్కువ విన్నాను, బట్ ఇప్పుడు దాని గురించి మీరు చెప్తే వినాలని ఉంది బ్రో. అసలు ఏమైంది, ఏం జరిగింది? బేసిక్లీ ఏంటంటే ఇట్ వాజ్ అన్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. చెప్పా కదా 2 గెటప్స్ చేసా సినిమాలో అని. సో ఒకదానికి ఆల్మోస్ట్ ఒక అరౌండ్ 15 kgs తగ్గాను నేను. చాలా కష్టపడి తగ్గిన తర్వాత సినిమా షూటింగ్లో చేస్తుంటే యాక్సిడెంట్ అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో మొత్తం కాలిపోయింది నాకంతా. ఆల్మోస్ట్ ఒక 2 months ఐసీయూలో ఉన్నా. అందరూ ఇంకా కష్టం అబ్బే అన్నారు, బట్ స్టిల్ పోరాడా, మళ్ళీ బ్యాక్ వచ్చా. సో ఐసీయూలో ఉండడం వల్ల మళ్ళీ పెరిగిపోయా, మళ్ళీ తగ్గి మళ్ళీ చేసా సినిమా. సో అది ఎంత ఆల్మోస్ట్ ఒక 15 days ఉంటుందేమో ఆ షూట్, అంతే. ఆల్మోస్ట్ 7 days దగ్గర యాక్సిడెంట్ అయింది. సో ఇంకొక జస్ట్ 7 days కోసం మళ్ళీ తగ్గి మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇట్ వాజ్ అ లైఫ్ లెసన్, బట్ స్టిల్ మెంటలీ బాగా స్ట్రాంగ్ అయ్యా బేసిక్గా దానివల్ల. మీ డెడికేషన్ థ్యాంక్ యూ బ్రదర్. సో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్? ఎనీ స్టోరీ? ఐ వుడ్ సే ది స్టోరీ. ఇట్ ఈస్ అ వెరీ కంపెలింగ్ స్టోరీ. ఇప్పటివరకు ఎవరు ఇలాంటి స్టోరీ అటెంప్ట్ చేయలేదు బేసిక్గా, అండ్ ఇప్పటివరకు మీరు చూసుంటారు కూడా ఇలాంటి స్టోరీ. సో జస్ట్ ది వే ది టైటిల్ ఇస్ సో యూనిక్, నిద్రించు జహాపన్ అనే టైటిల్. కాన్సెప్ట్ కూడా అంతే కొత్తగా ఉంటుంది. అండ్ ధైర్యంగా చెప్తున్నా, ఇప్పటివరకు అయితే ఎవరు చూడలేదు ఇట్లా, నేనైతే చూడలేదు ఇప్పటివరకు, తెలుగు సినిమాలో చూడలేదు ఇట్లాంటి స్టోరీ. చాలా కొత్త. దట్స్ అవర్ యూఎస్పీ. చైల్డ్హుడ్లో లైక్ సూర్యవంశం అలా పెద్ద పెద్ద మూవీస్లో యాక్ట్ చేస్తారు కదా, లైక్ చైల్డ్హుడ్. అప్పటికి ఏమైనా డిఫరెన్స్గా అనిపించిందా ఇండస్ట్రీలో? అప్పుడు క్యారవాన్లు ఉండకపోతుండే, ఇప్పుడు క్యారవాన్లు ఉన్నాయి, అంతే తేడా. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఇప్పుడు ఇంకా డిజిటలైజ్ అయిపోయి ది ప్రాసెస్ హెస్ బికమ్ వెరీ ఈజీ. అప్పుడు ఏంటంటే మానిటర్లు కూడా ఉండేటివి కావు. సో మేము ఏమైనా యాక్షన్ చేసిన తర్వాత డైరెక్టర్ వంక చూసేటోళ్ళం.
ఆయన ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. ఇప్పటికీ నాకు అదే అలవాటు ఉంది యాక్చువల్గా. ఇప్పటికి కూడా షార్ట్ అయిపోతే డైరెక్టర్ గారిని చూస్తాను, నేను మానిటర్కి వెళ్ళి చూసుకునే అలవాటు లేదు. ఐ థింక్ ది ప్రాసెస్ హెస్ బికమ్ మోర్ ఈజీ. బట్ ఒకటైతే చెప్పగలుగుతా యాక్చువల్గా, అప్పుడు ఇంకా చాలా డిసిప్లిన్డ్గా ఉండేవారు జనాలు. ఇంకా అప్పుడు ఇప్పుడు లేరంటారా? అలా కాదు, ఇప్పుడు లేరని కాదు, బట్ అప్పుడు ఇంకా మోర్ డిసిప్లిన్డ్ ఉండేవారు. ఎంతైనా కొంచెం ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు కదా, పద్ధతులు చాదస్తాలు ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళు బాగా డిసిప్లిన్. ఇప్పుడు మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్. అప్పుడు బాగా హార్డ్ వర్క్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ మోర్ ఆఫ్ స్మార్ట్ వర్క్. సో దానివల్ల ఏంటంటే కొంచెం మేబీ లేజినెస్ కూడా వచ్చింటుంది జనాలకి, అండ్ దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఎక్కడైనా ఉంటుంది అది, బట్ ఐ థింక్ దట్స్ ది ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ ఇట్స్ ద సేమ్ థింగ్. అనూప్ రూబెన్ గారు ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ లాగా చేశారు. అవునవును. మ్యూజిక్ ఎంతవరకు హెల్ప్ అయింది మూవీకి? అంటే మా సినిమాకి కథ బాడీ అయితే, పాటలు వచ్చేసి సోల్ బేసిక్గా. దట్ ఈస్ అవర్ సోల్ ఆఫ్ ది ఫిలిం ఈజ్ ది మ్యూజిక్. ఆయన ఇచ్చిన 3 పాటలు కానీ, ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా అది సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి అనమాట. సో ఇట్ ఈస్ జస్ట్ అమేజింగ్, సోల్ ఆఫ్ ది మూవీ బేసిక్గా అంతే. ఇంకోటి పడుకొని ఒకటి ప్రమోషన్ చేశారు, స్లీపీ ప్రమోషన్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అది భయం వేసింది యాక్చువల్గా, ఎందుకంటే అది చేసే ప్రాసెస్లో ఒకరోజు మన ఆదిపురుష్ సినిమా ఫస్ట్ డే రోజు ప్రభాస్ గారి కట్అవుట్ ముందర మంచం వేసుకుని పడుకున్నాం. వాళ్ళందరూ గట్టిగా ఎగురుతున్నారు వాళ్ళందరూ. ఇక్కడ వాళ్ళు వచ్చి నన్ను కొడతారా అని చెప్పి ఫుల్ టెన్షన్ పడ్డా. బట్ అదర్వైజ్ ఐ ఎంజాయ్డ్ ది ప్రాసెస్. సో కొంచెం కొత్తగా ప్రమోట్ చేయాలి సినిమాని, మా టైటిల్ రిజిస్టర్ అవ్వాలి, అసలు ఎందుకు వీడు పడుకుంటున్నాడు, ఎవడు వీడు అనేది బాగా రిజిస్టర్ అవ్వాలనేదే ఆ అటెంప్ట్ చేసాం. లైక్ అప్పుడు చాలా రిజిస్టర్ అయింది అప్పుడు మూవీ నేమ్, దానివల్ల అందుకే చాలా హెల్ప్ అయింది. ఎగ్జాక్ట్లీ దానికోసమే చేసాం అది. అసలు ఎవడు వీడు ఎందుకు పడుకుంటున్నాడు, అవుట్ ఆఫ్ నోవేర్. అది జస్ట్ కాంప్లిమెంట్, మీ ఐస్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నిద్రించి జహాపన అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టాలనుకున్నారు? అంటే నాకు తెలిసి ఇంతకంటే యాప్ట్ టైటిల్ మా సినిమాకి వేరేది ఏం లేదు బేసిక్గా. యాక్చువల్గా ఈ టైటిల్ కూడా ఎలా ఫామ్ అయిందంటే, మేము చాలా టైటిల్స్ అనుకున్నాం స్టార్టింగ్లో, ఇది స్టార్టింగ్ టైటిల్ కాదు. ఇది కథలో నిద్ర అనేది చాలా మేజర్ పార్ట్ అనమాట. సో ఏం పెట్టాలని ఆలోచిస్తుంటే ఒక పాట విన్నాం యాక్చువల్గా యూట్యూబ్లో. నిద్రించు జహాపన అనేది ఒక పాట ఉంది. అది విన్నప్పుడు స్ట్రైక్ అయింది, అరే ఇదేదో చాలా కొత్తగా ఉంది, ఇది దిస్ లైన్స్ ఆర్ వెరీ నైస్ అని చెప్పి అప్పుడు నిద్రించు జహాపన అని పెట్టుకున్నాము. బట్ ఐ థింక్ ఇంతకంటే బెటర్ టైటిల్ మా సినిమాకి ఎవడు పెట్టలేడు బేసిక్గా. అంటే కుంభకర్ణ డిఫరెన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? కుంభకర్ణుడి టైపే, కాకపోతే ఇటు మోడర్న్ కుంభకర్ణుడు అంతే. కుంభకర్ణుడు నిద్రపోయేంత వరకే మనకు తెలుసు, పడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేదే మా సినిమా బేసిక్.